సో డ్యూరింగ్ ద షూటింగ్ లైక్ గెటప్ అది పక్కన పెట్టేద్దాం, మీ షూటింగ్ బాహుబలి షూటింగ్ అప్పుడు సరదాగా అంటే రాజమౌళి గారి సినిమా అంటే అదొక ఒక అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ అయిపోతుంది ముందు, ఆ తర్వాత ఇది. సో అలా మీరు మామూలుగా వన్స్ ఈ క్యారెక్టర్ రివీల్ అయింది, మిగతా ఆర్టిస్టులు అందరికీ తెలిసింది, కొంచెం షూటింగ్ అయింది, తర్వాత మామూలుగా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ప్రభాస్ గారు, మీరు, రానా గారు, రమ్యకృష్ణ గారు అందరూ కూర్చున్నప్పుడు మీ క్యారెక్టర్ గురించి, మీ స్లాంగ్ గురించి మాట్లాడుకునేవారు అందరూ మాట్లాడుకునే అందులో స్పెషల్ గెస్ట్ లాగా అయిపోయింది ఆ పరిస్థితి. ఈ భాషను మళ్ళీ ట్రై చేయడం, చెప్పేసుకోవడం అవన్నీ. అల్లు అర్జున్ గారు అయితే మేము సరైన షూటింగ్లో డైలీ 20-30 సార్లు చెప్పేది డైలాగ్, 20-30 ఫర్ డే చెప్తున్నా లేదు, పర్ఫెక్ట్ చెప్తాడు. ఇప్పుడు నేను ఎలా చెప్తాడో నా సేమ్ చెప్తాడు భయ కూడా. అసలు నేను వచ్చి ఫస్ట్ కలిసింది షూటింగ్లో ఫస్ట్ వెళ్ళినా, సరే నిమ్డా డోజ్రా టెల్ మీ ఇట్లా అన్ని మొత్తం వాళ్ళ ఇంట్లో అందరూ అని ఎన్నో డాన్స్ చేసిండంట భయ్య, ప్రాక్టీస్ చేసి అసలు ఇది చేసిండు, అసలు చాలా బాగా చెప్తాడు. ఎప్పుడు నేను కలిసినట్టే ఫస్ట్ డైలాగ్ చెప్తాను నాకు, అసలు గ్రేట్ అసలు. అంటే చాలా మందికి వెళ్ళిందండి, అంటే అది లవ్ చేసింది చాలా మంది డైలాగ్ని, అది నాకు బాగా ప్లస్ అయింది అంతే. అంటే నువ్వు చెప్పినా కూడా మనకు చెప్పాలి, అది గ్రేట్. ఆయనకి ఏం చెప్పింది మనము అని, అది మనకు ముందర అది చెప్తారు, అది గొప్పతనం. ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రభాకర్లో నేను కూడా చెప్పాలి, ప్రభాకర్ వీళ్ళందరూ రవితేజ గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ అనేది. అసలు ఏం ప్రభాస్ నాకు చెప్పారు అది, నేను ఇట్లా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒక షాట్ ఉంటుంది, ఇలా ఒక రౌండ్ వస్తుంది, ఇట్లా నేను జుమ్ అన్నప్పుడు ఇట్లా నేను ఒక రౌండ్ తిరిగితే ఇద్దరు గాలిలో ఇట్లా వచ్చేస్తుంటారు, మీరు చూస్తే ఐడియా వస్తుంది. ఆ షాట్ నేను ఒక 100 సార్లు చూసిన నీ గురించి అని చెప్పిండు ఆయన, ఎవరు మన రవితేజ అన్న. గోపిచంద్ గారు అది ఎట్లా ప్రభాకర్ అది అది ఎట్లా వస్తుంది, అది ఒక ఏదో నాకు అది ఇవన్నీ చెప్తుంటే మీరు పడిన కష్టం అసలు అలా పోద్ది కాదు భయ్య. పెద్దోళ్ళు అంటే మనం హీరోలుగా చూసిన వాళ్ళు హీరోలు, మేము సినిమాలకు రాకముందు అసలు మా దృష్టిలో అది ఒక రేంజ్. అసలు వాళ్ళు మనని అంటున్నారు అన్నప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాకు ఈ మూవీతోని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసి, ఎవరు ప్రతి ఒక్కరు ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటే ప్రతి ఆల్ ఓవర్ కంట్రీస్ నుంచి. మీకు ఇప్పుడు చైనీస్ అక్కడ కూడా ఉంటారు ఫ్యాన్స్, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు, అది గ్రేట్. ప్రతి చోట మీ భాష మీ భాషే. ప్రభాకర్ డైలాగ్, ఈవెన్ ప్రభాస్ గారి డైలాగ్ మారిన భాష మారుతుంది కదా, మీది మాత్రం మారదు కదా అన్న కూడా నిమ్డా. ఓకే, సూపర్ బ్రో. సో ఇంకా ఫ్యూచర్ అంటే ఇప్పుడు రైట్ June 10th రిలీజ్ అయిపోతుంది, సో ఇంకేమున్నాయి ఫ్యూచర్? ఇది కాకుండా ఆక్సిజన్ అండి, ఫస్ట్ టైం ఒక ఒక రెండు షేడ్స్ ఉన్న డిఫరెంట్ రోల్, విలన్ అంటే కొంచెం ఒక టిపికల్ రోల్, బాగుంటుంది చాలా. నాకు కొత్త జానర్ అది, ఒక స్టైలిష్గా కనిపించే క్యారెక్టర్ అది, అంటే ఇప్పటివరకు కొడతా పైసామాలు ఇవే. అదొకటి. మన ద్వారకాలో ఒక అడ్వకేట్ క్యారెక్టర్, క్రిమినల్ అడ్వకేట్ క్యారెక్టర్. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లిలో ఒక హీరోయిన్ బ్రదర్, ఒక ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, అంటే టైటిల్ అంతే బాగుంది, టైటిల్ బాగుంది. ఇంకోటి కాలకే వర్సెస్ కాట్రవల్లి, నేను అలియానా ఇద్దరం చేస్తున్నాం. అది ఇంకా ఉన్నాయి మూవీస్, మలయాళం మోహన్ లాల్ గారు ఉంటుంది, మలయాళంలో కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు తెలుగు దాటి చేయడం ఇదే ఫస్ట్ టైమా? చేసిన తమిళ్ చేశారు. అంటే నాకు చాలా వచ్చినాయండి, ధనుష్ మూవీస్ 2 times వచ్చింది, మెయిన్ రోల్ వచ్చింది. డేట్స్ ప్రాబ్లం అయింది నాకు. హిందీ మూవీ మెయిన్ పెద్ద సినిమా వచ్చింది ఒకసారి, అది ఓన్లీ డేట్స్. బికాస్ డేట్స్ అంటే నాకు అదృష్టం ఎంత ఉందో సేమ్ టైం వేరే లాంగ్వేజ్లో దురదృష్టం సేమ్ ఉంది. తమిళ్లో, హిందీలో చాలా మిస్ అయ్యాను నేను. తమిళ్లో చాలా మెయిన్ సినిమాలు మిస్ అయ్యాను నేను, ఓన్లీ డేట్స్ నుంచే. అది ఓ చూద్దాం, ఈ బాహుబలి తర్వాత అదృష్టం బాగుంది కదా, అది కూడా సక్సెస్ అవుతుంది. ఎట్లా ఏం చేస్తారు, బిజీ. సో హిందీలో మంచి సినిమాలు మిస్ చేసుకున్నారు, 2 సినిమాలు మంచి సినిమాలు మిస్ అయినాయి. మేబీ ఫ్యూచర్లో చూడొచ్చు. సో ప్రభాకర్ గారిని ఇంటర్నేషనల్ స్టార్గా చూడబోతున్నాం ఫ్యూచర్లో. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఎప్పుడైనా టైం దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారా, ఎక్కడికైనా వెళ్తుంటారా? ఉండేదండి, నాకు తెలిసిన ఎవరు ఉండే, ఒకటి జిమ్, ఒకటి ఇల్లు, అంత ఇల్లు. నేను ఎప్పుడు ఎక్కడ నేను ఎవరికి కనిపించలేదు, నాకు లేదు. నాకు ఒకటి స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ నేను తాగాను, నాకు తెలియదు. నేను ఇంతవరకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అలా మెయింటైన్ చేస్తాను. నేను ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు రాలేదు ఇవన్నీ.
ఇవన్నీ అంటే తెలియకుండా నాకు ఏదో ఎందుకు అది ఫస్ట్ నుంచి అలా అంటే మా ఇంట్లో చెప్పింది ఏం లేదు నాకు. విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ చాలా మంచోళ్ళు ఉంటారండి. అంటే నాకేం ట్రైనింగ్ ఇచ్చింది అని మీరు తాగొద్దని అమ్మ ఒకటి అనలేదు, నాకు ఇది చేయరాదని చెప్పలేదు. బట్ అది తెలియకుండా అలా పెరిగిన విధానం ఏదో సంథింగ్ అలా తొందరగా ఇవన్నీ ఏదో అట్లా. ఇంట్లో ఇద్దరు బాబులా? ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఒకరు, పెద్దోడు శ్రీరామ్ రాజమౌళి, సెకండ్ వాడు రిచుప్రీత. పెద్దోడి పేరు ఏంటి? శ్రీరామ్ రాజమౌళి. శ్రీరామ్ రాజమౌళి. రాజమౌళి గారి పేరు పెట్టుకున్నాను అంటే మర్యాద రామన్ అంటే మనకి జీవితం మా గాడ్. నేను ఒకటి చెప్తాను, నేను చాలా మంది అంటుంటారు నాకు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి పెట్టినవి నువ్వు అంటారు. అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీ సాటిస్ఫాక్షన్ అది. నా సాటిస్ఫాక్షన్. అవి ఇంకొకటి తెలుసా, నేను మర్యాద రామ్ అన్నప్పుడు ఈ పేరు పెట్టింది నేను, బట్ సార్కి తెలియదు, బాహుబలి వరకు తెలియదు ఈ పేరు, నేను వన్ పేరు అని వానికి ఇది పెట్టినని. శ్రీరామ్ అంటే రమ మేడం పేరు, అండ్ రాజమౌళి సార్ పేరు ఇద్దరు. అంటే మేడం కూడా సొంత తల్లిలాగా చూసుకుంది నన్ను. అసలు ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతిదానికి ఎంకరేజ్. షూటింగ్లో కూడా ప్రభాకర్ చేస్తాడు, ప్రభాకర్ చేస్తాడు ఈజీ. ప్రభాకర్ సింగిల్ లెగ్లో కొట్టేస్తాడు చూడు. ఇప్పుడు ఇలా మాట్లాడేది సపోర్ట్ నాకు సార్ అంటే భయం చాలా. నేను ఇప్పుడు కూడా సార్తో ఒక్క నిమిషం మాట్లాడింది లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా. నాకు సార్ చూసారు కంగారు సార్ ఇది ముందు టెన్షన్. నేను ఫస్ట్ బయట అనుకుంటా ఈరోజు బాగా మాట్లాడాలి, కానీ చాలా బాగా మాట్లాడతాడు సార్ అసలు. కానీ నేను నాకు టెన్షన్, మేడంతో బాగా మాట్లాడతాను మళ్ళీ. అట్లా బాగా ఎంకరేజ్ చేసింది ఆమె. అంటే మనకు అది భయ్యా ఒక్కటి ఈ జీవితం ఇచ్చింది, నా పరిస్థితి నాకు తెలుసు, నేను ఎక్కడ వెళ్ళిపోయేది, నా లైఫ్ ఎక్కడ అయిపోయింది, నా జీవితం నాకు తెలుసు కనుక నాకు ఆ బాధ కూడా తెలుసు. అవి వాళ్ళు మనకు అంటే మూవీ ఇచ్చారు కదా, నాకు జీవితాన్ని ఇచ్చాను. నేను మూవీ ఇచ్చినట్టు ఒప్పుకోను, జీవితాన్ని ఇచ్చాను. చాలా మంది అంటుంటారు ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే కూడా నీకు వేరే డైరెక్టర్లు ఇవ్వరని. ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు నాకు. అంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోవద్దు అనే ఫీలింగ్ నాకు. గ్రేట్ బ్రో. మీరు బెస్ట్ ఫ్రెండ్ మీకు సపోర్ట్ చేసిన ప్రవీణ్ గారినే మీరు మర్చిపోలేదు ఇప్పుడు దాకా. మరవరాదు, మనం మర్చిపోతే మనకి ఏంటి చెప్పి, మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతుంది, మన మనుషులే కాదు అంతే. అది సో ఈ ఇంట్లో పిల్లలు మీ ఇద్దరు బాబులు కిల్కి భాష చెప్తారు ఎప్పుడైనా? చెప్తారు. మీడియాలో అన్నింటిలో ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ప్రతి ఛానల్కు మాట్లాడేది వాళ్ళిద్దరు డైలాగ్ మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. సూపర్ బ్రో. సో ఇలా హ్యాపీగా సరిపోతుంది. అండ్ ఇంత తక్కువ షార్ట్ టైం మీరు ఇండస్ట్రీకి వచ్చి 5 years 5-6 years ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కానీ, ఎంటర్ అయిన తర్వాత కానీ, హైదరాబాద్ వచ్చి పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా మళ్ళీ మన వల్ల అవ్వట్లేదు, ఇంకా నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోదాం, ఇవన్నీ వదిలేసి మళ్ళీ వెనక్కి మూవీస్ వచ్చిన తర్వాత కానీ, లేదంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఫీలింగ్ వచ్చిందా? హైదరాబాద్ వచ్చిన తర్వాత వచ్చిందండి. అప్పుడు జాబ్ 7 years అయింది, వస్తుందని రాలేదు. అంటే ఒక వ్యక్తి నుంచి బాగా స్ట్రగుల్ అయింది నేను. ఇక అప్పుడు ఆ టైంలో ప్రవీణ్ అనే టైం లేకుంటే వెళ్ళిపోయేది. ఆఫ్టర్ మర్యాద రామన్ రాలేదు, ఆ ప్రాబ్లం రాలేదు. మర్యాద రామన్కు ముందే వచ్చింది ఆయన. ప్రవీణ్ అనే టైం నేను మా ఫ్రెండ్ హెల్ప్ చేసాను, ఆయన దయని ఈరోజు నాకు ఇంకోటి నేను ఒక్కటి బాగా నమ్ముతా. నాకు 3 సాయం చేసిన మూవీలో అంటారు చూడు, నువ్వు 3 సాయం నాకు చేసిండ్రు. ప్రవీణ్, గ్యావిన్ సార్ అండ్ రాజమౌళి గారు లేకుంటే నేను లేను. నేను పెద్ద ఆర్టిస్ట్ కాదు, ఏదో పెద్ద సెలబ్రిటీ కొడుకుని కాదు, అసలు ఏం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే నాకు పెద్ద ప్రాపర్టీస్ పెద్ద కొడుకు కోటీశ్వరు అవి కూడా లేదు. అది అంతే, ఎవరో ఒకరు సాయం చేసి వచ్చాను ఇక్కడ వరకు. సూపర్ బ్రో. మీ టాలెంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది డెఫినెట్గా. సో ఇంత ఎంకరేజ్మెంట్ చేసి ఇప్పుడు మంచి మూవీతో వస్తున్నారు ఆడియన్స్కి. సో ఆడియన్స్కి ఏం చెప్తారు? చెప్పమంటే ఒక మాట చెప్పండి మూవీ గురించి. ఇదే అండి, ఇప్పుడు అంటే ఈ మధ్యలో అంటే మనం చూస్తున్న దాంట్లో ఇప్పుడు మా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి పల్లెటూరు వాతావరణం చాలా రోజులైంది. ఒక డ్రైవర్ బస్సు కండక్టర్ మధ్యలో ఉన్న రిలేషన్, ఓ బస్ కండక్టర్ హీరోయిన్ మధ్యలో ఉన్న ఒక క్యూట్ లవ్ స్టోరీ, అండ్ ఊళ్ళో విలేజ్లో జరిగి, అంటే ఇప్పుడు ఊళ్ళో మనం డ్రైవర్లకు ప్రతి ఒక్క ఇప్పుడు ఉంటే మామ, బావ, అన్న పిలుస్తూ ఉంటారు. ఆ రిలేషన్షిప్ కొంత సస్పెన్స్, అంటే కొన్ని అన్నీ రివీల్ చేయలేం. బట్ ఫ్యామిలీతో మొత్తం అందరు కలిసి చూసే మూవీ పక్క ఇది. అంటే ఎక్కడ నీకు డబుల్ మీనింగ్ డైలాగ్ ఒక్కటి దొరకదు మొత్తం వెతికిన మూవీలో. అంటే అందరూ ఫ్యామిలీతోనే, తల్లి, అక్క, చెల్లి, అందరూ, అన్న, అందరూ వదిన, అందరితో కలిసి చూడదగ్గ మూవీ అయితే మా రైట్. ఓకే సార్, రైట్ ఒకసారి డైలాగ్ చెప్పండి. రైట్ చెప్పండి. అసలు మీరు చెప్పరేమో, కండక్టర్ చెప్తారా? రైట్ ఏంటి లేట్ అయిపోయినది విజిల్ రైట్.
వావ్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీతో మాట్లాడడం ఒక బ్రదర్తో మాట్లాడిన ఫీలింగ్ ఉంది నాకు నిజంగా. థ్యాంక్స్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. అటు నుంచి ఇలా వచ్చి నేను ఇలా వచ్చినాను సడన్గా ఇలా షాక్ లే అంతే బాగా మిల్క బాగా అన్నట్టు ఆ స్పీడ్లో వెళ్ళిపోయినా నాకు అసలు నేను అప్పటికి అరుస్తున్నా అయ్యో